కృష్ణుడు పుట్టుక చాలా చిత్రంగా జరిగింది. కంసుడనే రాజును తన చెల్లికి పుట్టేవాడే ఆ రాజును చంపుతాడని తెలిసి తన చెల్లి అయిన దేవకిని, దేవకి భర్త వసుదేవుణ్ణి చెరసాలలో బంధిస్తాడు. దేవకికి పుట్టిన పిల్లలను అందరినీ చంపేస్తాడు. అలా 6 పిల్లలను చంపేస్తాడు. అయితే విష్ణుమూర్తి ఆదేశంతో అమ్మవారి రూపమైన యోగమాయి దేవకి కడుపులో పెరుగుతున్న బలరాముణ్ణి రోహిణి కడుపులో పెడుతుంది. తను కూడా నందుడి భార్య అయిన యశోద కడుపులో ఒక ఆడపిల్లగా పుడుతుంది. దేవకి 7వ బిడ్డ కడుపులోనే చనిపోయాడని కంసుడు అనుకుంటాడు. దానితో ఎలాగైనా ఈ 8వ బిడ్డని చంపేయాలని కంసుడు అనుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళకి విష్ణుమూర్తి చెరసాలలోనే చతుర్బాహువులతో శంకుచక్రాలను ధరించి పుడతాడు. భటులందరూ స్పృహ తప్పిపోతారు. దానితో ద్వారాలు వాటంతటవే తెరుచుకుంటాయి. దాంతో కృష్ణుణ్ణి తీసుకువెళ్ళి యశోద దగ్గర పెట్టి యశోదకు పుట్టిన యోగమాయను వసుదేవుడు తీసుకువచ్చేస్తాడు. మరుసటి రోజు కంసుడు వచ్చి చూసి ఆ యోగమాయను కృష్ణుడు అనుకుని చంపగానే యోగమాయ ఒక దేవత రూపంలోకి వచ్చి, అరే మూర్ఖుడా, విష్ణుమూర్తి వేరే దగ్గర సురక్షితంగా ఉన్నాడని చెప్పి వెళ్ళిపోతుంది. జై శ్రీకృష్ణ.